వెల్కమ్ టు ద HTML5 ట్రైనింగ్ వీడియోస్. యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వన్ మోర్ టైం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏమి లేదు, ఆ ఎలిమెంట్ని చూడగానే మనం ఆ ఎలిమెంట్లో ఏముంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని టైటిల్ అంటాం, దాన్ని సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైటిల్ ట్యాగ్ ఉందనుకోండి, టైటిల్ ట్యాగ్లో టైటిల్ వెల్కమ్ టు వికింగ్స్ టెక్ /టైటిల్ అని అంటే మన టైటిల్ చూడగానే ఓహో ఇది ఈ టైటిల్ ట్యాగ్లో మనకి సైట్కి సంబంధించిన టైటిల్ ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఇమేజ్ ట్యాగ్, ఇమేజ్ SRC IMGని చూడగానే మనం ఏమనుకుంటాం, ఓ ఇది ఇమేజ్ ట్యాగ్, ఇందులో మనం ఒక ఇమేజ్ని పెడుతున్నాము. అలాగే టేబుల్ ట్యాగ్, సో టేబుల్ ట్యాగ్ని చూడగానే ఓ ఇది టేబుల్, ఇందులో టేబుల్ డేటా, టేబుల్ రోస్, టేబుల్ కాలమ్స్ ఉంటాయి, అంటే ఇందులో ఒక టేబుల్ డేటా పెడుతున్నాము. అలాగే ఫామ్ చూసిన వెంటనే ఓ ఇక్కడ మనం ఫామ్ యాక్షన్ ఈక్వల్స్ అంటే ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. మనం ఎలాగైతే అండర్స్టాండ్ చేసుకుంటున్నామో అలాగే బ్రౌజర్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది, అలాగే సెర్చ్ ఇంజిన్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలా అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనకు చూడగానే సైట్ స్ట్రక్చర్ అర్థమైపోతుంది, ప్లస్ బ్రౌజర్ కరెక్ట్గా దాన్ని ఎన్కోడ్ చేయగలుగుతుంది, అలాగే సెర్చ్ ఇంజిన్ కరెక్ట్గా తీసుకెళ్ళి దాన్ని ఇండెక్స్లో పెట్టుకోగలుగుతుంది రోబోట్స్. సో అందుకని సిమాంటిక్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సిమాంటిక్ ఎలిమెంట్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ టు బోత్ ద బ్రౌజర్ అండ్ డెవలపర్ అండ్ ఆల్సో సెర్చ్ ఇంజిన్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి డివ్, స్పాన్ అనేవి మనకి అంటే కొన్ని నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే డివ్, స్పాన్. డివ్ యాక్చువల్గా మనం ఇదే ఒక HTML డాక్యుమెంట్ తీసుకుని అందులో ఏం చేస్తున్నామంటే ఒక HTML మనం డివ్ అలైన్ ఈక్వల్స్ టు రైట్, డివ్ అలైన్ ఈక్వల్స్ టు డివ్ nav ID ఈక్వల్స్ టు nav, ఇలా మనం ఇటువరకు HTML లో చేసేటోళ్ళం. ఈ స్ట్రక్చర్ రావడానికి అంటే ఇలా నాకు HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక 4-5 డివ్లు తీసుకుని 4-5 ఐడీలు క్రియేట్ చేసి ఐడీలకి డివ్ని అసైన్ చేసి సో చాలా ఇదిగా రాసేటోళ్ళు. సో మనకి సింపుల్గా డివ్ని చూడగానే మనకి అది ఏ డివ్ అనేది అర్థం అవ్వదు. సో అలాగే స్పాన్ ఎలిమెంట్ కూడా, స్పాన్లో ఏముందో కూడా మనకు తెలియదు. వీటిని నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటున్నాము. ఇంకా నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, సో మీరు ఇంకా నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ని ఆలోచించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సిమాంటిక్ ఎలిమెంట్స్కి ఫామ్, టేబుల్, ఇమేజ్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, ఫామ్ కంటైన్స్ ఫామ్ ఎలిమెంట్స్, టేబుల్ కంటైన్స్ ద టేబుల్ డేటా, ఇమేజ్ కంటైన్స్ ద ఇమేజ్. ఇక్కడ అలాగే మనకి HTML5లో కొత్తగా సిమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ఆర్టికల్ని చూడగానే ఓ ఇందులో ఏదో ఆర్టికల్ రాస్తున్నారు, ఆర్టికల్కి ఒక హెడింగ్ ఉంటుంది, ఆర్టికల్ ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అలాగే అసైడ్ అంటే ఏంటి, ఓ దీనికి సైడ్ బార్ పర్పస్ అసైడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నారు. సైడ్ బార్ ఇక్కడ మన HTML డాక్యుమెంట్లో ఏది ఉంది, ఇదే కదా సైడ్ బార్. సో దాని పర్పస్ అసైడ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నారు. అలాగే డీటెయిల్స్కి సంబంధించి డీటెయిల్స్ ట్యాగ్ యూజ్ చేస్తున్నారు. క్యాప్షన్, ఫిగర్, దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫిగర్ అంటే ఇందులో ఒక ఇమేజ్ ఉంటుంది, దానికి ఒక క్యాప్షన్ ఉంటుంది. తర్వాత ఫోటో, ఓకే ఇమేజ్ మన వెబ్సైట్కి అన్నిటికన్నా ఆకలి ఉండేదాన్ని ఫోటో అంటాము. సో మనకి ఈ ఫోటో అనే ట్యాగ్ని చూడగానే ఓ ఫోటోలో ఏదో కంటెంట్ పెట్టారు, అలాగే బ్రౌజర్ కూడా ఈ ఫోటో అనగానే ఓ ఇది అడుగును ఉంటుందని డిఫైన్ చేసుకోగలుగుతుంది. అలాగే హెడర్ అంటే స్టార్టింగ్ పోర్షన్లో ఉంటుంది, మెయిన్, మార్క్, nav, ఓకే సెక్షన్. nav అంటే ఇది మన మెనూ బార్లు కానీ టూల్ బార్స్ కానీ క్రియేట్ చేయడానికి nav అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. అలాగే టైము, సమరీ, సెక్షన్ అన్న ఆర్టికల్ అన్న దాదాపుగా ఇంచుమించుగా దగ్గరగానే ఉంటాయి. అలాగే సెక్షన్లో కూడా కొన్ని మనం ఆర్టికల్స్ రాస్తాం. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెక్షన్కి ఒక హెడర్ ఉంటుంది, అందులో సెక్షన్ డేటా ఉంటుంది, సబ్ టాపిక్స్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ని చూసుకున్నట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో అంటే ఈ సైట్ని కూడా ఓపెన్ చేయండి.
సో ఇందులో హెడర్ అనే ట్యాగ్లో ఏం రాశాను, హెడర్ అనే ట్యాగ్లో సో విక్నీస్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ విజయవాడ అని రాసాము. ఇక్కడ ఈ హెడర్లో ఒక ఇమేజ్ కూడా పెట్టాము, ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చాము. తర్వాత నేవ దాంట్లో మన నేవ అనే ట్యాగ్లో నావిగేషన్ ఐటమ్స్ రాసాము. సెక్షన్ ఆర్టికల్స్లో ఫస్ట్ సెక్షన్లో వచ్చి ఇమేజ్ పెట్టాము, తర్వాత వచ్చేసి కింద డేటా రాసాము. అలాగే ఎస్ఐడ్ సెక్షన్లో మన గాడ్జెట్స్ ఉన్నాయి, ఎస్ఐడ్లో రైట్ సైడ్ ఎస్ఐడ్ ఇచ్చేసాము ఇక్కడ. అలాగే ఫోటర్లో మన సైట్కి సంబంధించిన కాపీరైటెడ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ ఇలాంటివి ఫోటర్లో పెట్టాను. సో ఇది HTML5 యొక్క స్ట్రక్చర్. ఈ ట్యాగ్స్ని ఇప్పుడు ఒక్కొక్క ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వీడియో నుంచి హెడర్ ట్యాగ్ ఏంటి, nav ట్యాగ్ ఏంటి, 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.